శ్రోతలందరికీ నమస్కారం. ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. కథలు చదువుతున్నది ఉషాబాల. ఈరోజు మన కథ ఇంట్లో తిని ఇంటి వాసాలు లెక్కబెట్టినట్లు. పూర్వం ఒక మంచివాడు ఎవరో దారిన పోయే దానయ్యపై జాలి తలచి ఆదరించి ఇంట్లో ఉంచుకున్నాడు. వాడు హాయిగా తిని తిరుగుతూ ఉండేవాడు. అతడు మంచివాడు కాబట్టి ఈ దానయ్య కూడా తనలాంటి మంచివాడేననుకున్నాడు. పని పాట లేని దానయ్య తిన్న ఇంటివాసాలు లెక్కేశాడు. ఆ ఇంట్లో ఎన్ని గదులున్నది, ఎన్ని దూలాలున్నది, ఎన్ని వాసాలున్నది లెక్క వేశాడు. ఉన్నట్టుండి ఒకనాడు ఆ ఇల్లు తనది అన్నాడు. తనను చేరదీసిన వాడినే ఆ ఇంటి నుండి పొమ్మన్నాడు దానయ్య. ఇంటాయన లబోదిబోమన్నాడు. ఇద్దరి మధ్య తగాదా. తీర్పు కొరకు ఇద్దరూ ఒక పెద్ద మనిషి వద్దకు వెళ్ళారు. ఆ పెద్ద మనిషి దానయ్యను ఇల్లు నీదని ఎలా రుజువు చేయగలవు అని అడిగాడు. అప్పుడు దానయ్య, ఆ ఇంట్లో ఎన్ని గదులున్నవో దూలాలున్నవో వాసాలెన్నో నేను చెబుతాను. ఆయన ఇల్లే అయితే ఆయనకు ఆ వివరాలన్నీ తెలిసి ఉండాలిగా. అడగండి, చెప్పమనండి అన్నాడు చాలా ధైర్యంగాను ఖచ్చితంగాను. పాపం అసలు ఇంటాయన తెల్లబోయాడు. తనకు ఆ వివరాలు గుర్తులేవని, ఆ ఇల్లు తనదేనని, దిక్కు మొక్కు లేదంటే అతడిని చేరదీశానని చెప్పి తన తెలివి తక్కువతనానికి వాపోయాడు. ఏకై వచ్చి మేకైన దానయ్య దూలాలు వాసాలు అన్నింటి యొక్క లెక్క వివరంగా చెప్పాడు. అన్నీ వాడు చెప్పినట్లే ఉన్నాయి. ఇల్లు వాడిదనే తీర్పు అయ్యింది. ఈ కథపై నుంచి వచ్చిందే ఈ పలుకుబడి. మోసగాడని, కృతజ్ఞుడని, విశ్వాసఘాతకుడని చెప్పటానికి కూడా ఈ పలుకుబడిని ఉపయోగిస్తారు. ఇది ఇవాల్టి మన కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.